हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత పంచమ అధ్యాయం కర్మ సన్యాస యోగం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. భగవద్గీత 5వ అధ్యాయం 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. బాలాః చెలించువారు అనగా చపలాత్మకులు. సాంఖ్యయోగౌ సాంఖ్యమును యోగమును పృథక్ ప్రవదంతి పాసియున్నవని చెప్పుదురు. పండితాః న ప్రవదంతి జ్ఞానులు ఇట్లు చెప్పరు, అనగా రెండు ఒకటేనని చెబుతారు. ఏకం సమ్యక్ ఒకదానిని లెస్సగా, ఆస్థితః అపి ఆచరించిన వాడు కూడా, ఉభయోః ఫలం విందతే రెండింటి యొక్క ఫలమును పొందుచున్నాడు. అర్జున, చెలించువారు అనగా చపలాత్మకులు సాంఖ్యమును యోగమును రెండు వేరువేరని చెబుతున్నారు. జ్ఞానులు ఇట్లు చెప్పరు, ఈ రెండు ఒకటేనని జ్ఞానులు చెబుతారు. ఈ రెండింటిలో ఒకదానిని ఆచరించినా కూడా ఆ రెండింటి యొక్క ఫలాన్ని పొందుచున్నాడు అని పరమాత్మ అర్జునునికి చెబుతున్నాడు. అర్జున, లోకంలో ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానంలో పరిపక్వమునొందని వారు చపలాత్మకులు. వాళ్ళు సాంఖ్యమును యోగమును ఈ రెండు వేరువేరని చెబుతారు. సంపూర్ణ జ్ఞానం గల మహాత్ములు ఈ రెండు ఒకటేనని చెబుతారు. ఇందులో ఏ ఒక్కదానిని ఆచరించినా కూడా ఆ రెండింటి యొక్క ఫలమును పొందుచున్నాడు అని పరమాత్మ అర్జునునికి తెలియజేస్తున్నాడు. బాలాహ అనే పదాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే, ఆధ్యాత్మిక జ్ఞానములో ఎదగని వారు బాలురు, పసివారు. అందుకే వాళ్ళను చపలాత్మకులు అంటారు. ఈ విషయాన్ని మనకు ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక చోట ఉపమానంగా చెబుతాడు. స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః అంటూ. స్త్రీ బాల అంధ జడః, వీళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండగలుగుతారు, ఇంకా జ్ఞానాన్ని పొందలేరు. స్త్రీ అంటే త్రిగుణాలకు చిక్కిన వాళ్ళు, బాలురు అంటే ఆధ్యాత్మికంలో ఎదగని వాళ్ళు, అంధులు అంటే జ్ఞాననేత్రము మూసుకొని ఉన్నవాళ్ళు, జడులు అంటే కేవలం తమోగుణ సంబంధమైనటువంటి మనోవికాసం లేక, బుద్ధి వికాసం లేక, ఇంద్రియ వికాసం లేక కేవలం తిని తిరిగే వాళ్ళు ఉంటారే, వీళ్ళంతా జడులు. వీళ్ళెప్పుడు మిక్కిలి భ్రాంతి జ్ఞానంతో వాదించు వారిని తెలియని వారిగా ఉపమానంగా ఆదిశంకరాచార్య చెబుతాడు. స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః.
వీళ్ళు తెలియకపోయినా కూడా వారి వారి మార్గాల్లో వాదిస్తూ ఉంటారు. ఇంకా అదెట్లా ఇదెట్లా అన్న. ఆధ్యాత్మికంలో ఎదగని వాళ్ళకే ఈ వాదోపవాదాలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్లకు బాగా పండిన చెట్లు ఏ విధంగానైతే ఒదిగి ఉంటాయో ఆ విధంగా ఉంటారు. అందుకే బాలుడు అంటే ఎప్పుడు చెలించువాడు, చపలాత్మకుడు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎదగని వాళ్ళంతా బాలురే, ఆత్మజ్ఞానములో ఎదగని వాళ్ళంతా బాలలే అని అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు సాంఖ్యమును యోగమును వేరువేరని చెబుతారు. అందుకే వాళ్ళు మాది సాంఖ్యము, మాది అమనస్కము, మాది తారకము, మాది ఓంకార ధ్యానము, ఏదేదో వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ధ్యానములో అన్ని రకాలు ఉన్నాయని, అన్ని మార్గాలు ఉన్నాయని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇదంతా ఎందుకు చెబుతారంటే ఈ సాంఖ్యయోగమును తెలిపిన వారెవరు, ఈ యోగ ధర్మాన్ని తెలిపిన వారు ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అవగతమవుతుంది. సాంఖ్యయోగాన్ని అనగా సాంఖ్యాన్ని లోకానికి తెలిపిన మహానుభావుడు కపిల మహర్షి. యోగశాస్త్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు పతంజలి మహర్షి. సాంఖ్యములో పంచీకరణ రీతిగా జీవునిలో ఉండబడినటువంటి 24 తత్వాలు అనాత్మగా నిర్ధారణ చేసి 25వ తన యొక్క నిజస్వరూపమే ప్రత్యేగాత్మ స్వరూపమని తెలియజేసేది సాంఖ్యయోగం. అట్లాగే పతంజలి మహర్షి అందించిన యోగ శాస్త్రంలో కూడా మనోవృత్తులు, బుద్ధి వృత్తులు, అహంకార వృత్తులు, చిత్తవృత్తులు, ఈ వృత్తులన్నీ నివారించుకొని జీవుడు పొందదగిన సద్గతిని పొందాలని తెలిపేదే యోగశాస్త్రం. అందువల్ల ఈ సాంఖ్యమును విచారించిన, యోగశాస్త్రాన్ని విచారించిన రెండింటి యొక్క అర్థం ఎలా తెలుస్తుందంటే జీవునిలో ఉండబడినటువంటి అనాత్మ సంబంధమైన అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందమని చెప్పేదే ఆ శాస్త్రాల యొక్క ఉద్దేశం. అందువల్ల ఈ 2 శాస్త్రాలు విడిచి వేదాంతమే లేదు, ఆధ్యాత్మికమే లేదు. అసలు ఏ మహానుభావుడు వేదాంత ప్రసంగాలు చేయాలన్నా కపిల మహర్షి చెప్పిన సాంఖ్యమును ఆశ్రయించాల్సిందే. పతంజలి మహర్షి తెలియజేసిన యోగశాస్త్రాన్ని కూడా ప్రవేశపెట్టాల్సిందే. ఈ రెండింటిని పక్కన పెట్టి వేదాంతం చెప్పుకుంటే మనకు ఆత్మతత్వ జ్ఞానమే సిద్ధించదు. అందువల్ల సాంఖ్యము అంటే ఆత్మ అనాత్మ వివేకమే సాంఖ్యము. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది పొందదగినది, ఏది పొందకూడనిది అన్నటువంటి ఒక విషయాన్ని తేటతెల్లం చేసి జీవునికి ఉండబడిన అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించి ఆత్మస్వరూపాన్ని తెలియజేసేదే సాంఖ్యము. అట్లాగే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము అంటే చిత్తవృత్తులన్నీ నిరోధించబడి చిత్స్వరూపాన్ని పొందమని చెప్పేదే యోగశాస్త్రం. అందువల్ల ఈ యొక్క విధాయకం తెలియని చపలాత్మకులు సాంఖ్యమును ఈ యోగమును 2 విడివిడిగా ఉన్నాయి అని, పాసి ఉన్నాయని చెబుతారు. పండితాహ న ప్రవదంతి. పండితులు ఆ విధంగా చెప్పరు, జ్ఞానులు ఆ విధంగా చెప్పరు. వాళ్ళు ఏకం సమ్యక్ ఆస్థితః అపి, ఒకదానినైనా లెస్సగా ఆచరించిన వాడు కూడా, అనగా ఈ సాంఖ్యయోగాన్ని కానీ ఈ బ్రహ్మనిష్ట అనబడే అంతర్ముఖ వృత్తి రూప యోగ ధర్మాన్ని కానీ ఈ రెండింటిలో ఏది ఆచరించినా కూడా ఉభయోహో ఫలం విందతే, రెండింటి యొక్క ఫలమును పొందుచున్నాడు.
ఎందువల్ల అంటే ఎటుకు తిరిగి మనస్సు నిలిపే మార్గమే కదా. ఎటుకు తిరిగి మనస్సును నిలిపి జీవుడు తాను పొందవలసిన సద్గతిని పొందడమే అందులో ఉన్న ఆంతర్యం. అందువల్ల సాంఖ్యమనబడు జ్ఞానమును, బ్రహ్మనిష్ట అనబడు కర్మయోగమును ఒకదానికొకటి ఎడబాసి ఉన్నవని చెలించువారు అనగా చపలాత్మకులు చెప్పుచుందురు. అర్జున, జ్ఞానులు ఇట్లు చెప్పరు. కర్మయోగమును ఒకదానిని లెస్సగా ఆచరించిన వాడు కూడా రెండింటి యొక్క ఫలమును పొందుచున్నాడు. ఈ యోగం వేరు ఆ యోగం వేరు అని చెప్పే వాళ్ళంతా చపలాత్మకులు, వాళ్ళు పసివాళ్ళు అనగా జ్ఞానంలో పసివాళ్ళు. అందువల్ల కర్మయోగాన్ని ఒక్కదాన్నైనా లెస్సగా ఆచరించిన వాడు రెండింటి యొక్క ఫలమును పొందుతాడు. ఎందువల్ల అంటే ఆ కర్మయోగంలో ఉన్నప్పుడు అకర్మ అనబడే బ్రాహ్మీ స్థితిని పొందినప్పుడు అట్టి జ్ఞానమే సాంఖ్యము అనబడుతుంది. ఆ కర్మయోగమే యోగమని చెప్పబడుతుంది. అందువల్ల యోగ ధర్మాన్ని ఆచరించిన వాడు యోగారూఢుడై అతడు పొందవలసిన ఫలాన్ని పొందుతాడు. పొందవలసిన ఫలం అంటే కైవల్యమే అతడు పొందవలసిన మోక్షరూప ఫలం. అందువల్ల కర్మయోగాన్ని ఒక్కదాన్నైనా ఆచరించిన వాడు ఆ రెండింటి యొక్క ఫలాన్ని పొందుతాడంటే ఆ సాంఖ్యయోగంలో చెప్పిన జ్ఞానమును అనగా కపిల మహర్షి చెప్పిన జ్ఞానమును, ఈ పతంజలి మహర్షి చెప్పిన యోగమును రెండింటి యొక్క ఫలితాన్ని పొందుతాడు ఎవరు? కర్మయోగంలో ఉన్న వారు. అందువల్ల బాలురు అంటే వలత ఇది బాలహ, వల సంచలని. బాలురు అంటే ఉత్పత్తి పదంలో తెలియజేస్తున్నాడు. బాలురు అంటే వలత ఇది బాలహ, వల సంచలని, చెలించువాడు కనుక బాలుడు. అనగా బ్రహ్మనిష్ట అనబడు యోగమున చెలించునట్టి చపలాత్మకులు బాలురు. ఆ బ్రహ్మనిష్టలో నిలిచినప్పుడు, ఆ దైవధ్యానంలో ఉన్నప్పుడు ఆ చెలించే స్వభావం గల వాళ్ళంతా బాలురే. ఎందువల్ల అంటే ఆ బ్రహ్మనిష్టలో చెలించకుండా నిశ్చలంగా ఉండగలగాలి. నిశ్చలంగా ఉంటేనే కదా జీవన్ముక్తి అన్నారు. నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు. అట్టి నిశ్చలతత్వాన్ని పొందక ఎప్పుడు చెలించే విధంగా చపలాత్మకులందరూ అది వేరు ఇది వేరు, మాది వేరు మీది వేరు ఇట్లాగే చెబుతారు. అందువల్ల అట్టి వారి యొక్క మార్గము ఎట్లాంటిదంటే వాళ్ళెప్పుడూ ఈ జ్ఞాన మార్గంలో ఎదగకుండా, పరిపక్వం పొందకుండా అట్లాగే ఉండిపోతారు. అందుకే భాగవతంలో స్పష్టంగా ఈ విషయం తెలుపబడింది. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైన అంతకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర అని చెప్పాడు. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైనా అంతకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, మానవులందరికీ సాంఖ్యయోగమే శుభప్రదము. సమస్త మానవాళికి ఈ ఆత్మానాత్మ వివేకం కలిగించే సాంఖ్యమే శుభప్రదమైనది, గొప్ప మేలు కలిగిస్తుంది. ఆ యోగం వలనైనా ధర్మనిష్ట వలనైనా, అది అనగా ఆ బ్రహ్మనిష్టయందున్నా లేదా కర్మయోగమునందున్న రెండు ఒకటే. కర్మయోగం అన్నా బ్రహ్మనిష్ట అన్న ఒకటే. ధ్యానం అన్నా అంతర్ముఖ వృత్తి అన్నా, ధర్మనిష్ట అన్నా బ్రహ్మనిష్ట అన్నా. ఎందుకంటే బ్రహ్మమే ధర్మము, ధర్మము ధర్మం అంటే అదేదో ఒక పదం మాత్రమే కాదు.
బ్రహ్మమే ధర్మము, ధర్మం మీద ఆధారపడి ఉన్నది ప్రపంచం అంతా అని మన వాళ్ళు చెబుతారు. ధర్మం మీద ఆధారపడి ఉందంటే బ్రహ్మముపైనే ఆధారపడి ఉంది లోకం అంతా. బ్రహ్మము లేక ఈ లోకము లేదు, బ్రహ్మము లేక ఈ లోకంలో ఏది లేదు. బ్రహ్మమే అన్నిటికీ ఆధారమై ఉంది గనుక ఆ ధర్మమే అన్నిటికీ ఆధారమై ఉంది. అట్టి ధర్మాన్ని మనం ఆశ్రయించడమే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంతేగాని ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందని ఏవేవో చెప్పుకోవడం లాంటిది ఉంటుంది. ధర్మం అంటే బ్రహ్మనిష్టయే ధర్మం. జీవుడు ఎప్పుడూ ఆ బ్రహ్మనిష్టలో ధర్మనిష్టలో ఉండగలిగితే అతడు ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నాడని, ఆచరిస్తున్నాడని అర్థం. అందువల్ల మానవులందరికీ సాంఖ్యయోగమే శుభప్రదము. ఆ యోగం వలనైనా ధర్మనిష్ట వలనైనా కాలం అంతరించే వరకు హరిని ధ్యానించాలి. మానవుడై పుట్టినందుకు అదియే ప్రయోజనము అని చెప్పారు. మానవులందరూ ఆత్మానాత్మ వివేకం కలిగి అంతర్ముఖ వృత్తి రూప ఆ ధర్మనిష్ట అనబడే బ్రహ్మనిష్టలో ఉన్నట్లయితే అది జీవుణ్ణి కడతేరుస్తుంది, అనగా కైవల్యము అందిస్తుంది. కాలం అంతరించే వరకు అని చెప్పారు. కాలం అంతరించేంత వరకైతే రెండు అర్థాలు, అనగా తాను పుట్టిన కానుండి మరణ పర్యంతం వరకు ఆ హరిని చింతించాలి. మరో అర్థం ఏమిటంటే ఈ శ్వాస అనబడు కాలము అంతరించేంత వరకు బ్రహ్మనిష్టలో నిలవగలగాలి. శ్వాస అనబడే కాలము అంతరించే వరకు అంటే ఈ శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయించేంత వరకు ఆ బ్రహ్మనిష్ట అనబడే ధ్యానములో ఉండగలగాలి. అదియే పుట్టువులకు ఫలము భూవరేంద్ర, పుట్టినందుకు మానవుడు పొందదగిన కైవల్యం అనే ఫలము. ఎందువల్ల అంటే మనం గుడికి వెళ్ళినా, గురువు దగ్గరికి వెళ్ళినా ఫలాలు కోరుకుంటాం. ఫలములు అంటే బహువచనం, ఫలము అంటే ఏకవచనం. ఫలము అంటే కైవల్యమనబడే మోక్షరూప ఫలము, అది జ్ఞానులు కోరుకుంటారు. ఫలములంటే ఏవేవో భోగభాగ్యాలు, అవన్నీ భక్తులు కోరుకుంటారు. భక్తులు ఆయా దేవతలను దర్శించి ఏవేవో కోరుకుంటారు. వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చు భగవంతుడా అని వేడుకుంటారు. కానీ జ్ఞాని సమస్త దేవతల యొక్క స్వరూపం ఒక్కటేనని తెలుసుకొని ఆ ఒక్కటైనటువంటి యొక్క స్వరూపమే అన్ని జీవులలో ఆత్మస్వరూపంగా ఉందని, అన్నిటికీ బ్రహ్మమే ఆధారమని ఆ బ్రహ్మనిష్టయందు నిలిచి ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. వాళ్ళు పొందే ఫలం అది, భక్తులు పొందే ఫలాలు ఇవి. అందువలగా మానవుడై పుట్టినందుకు అది ఏ ఫలము అంటే అవును, మరి మానవ జన్మ వచ్చినందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించి బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను మహాత్ముల ద్వారా తెలుసుకొని ఆ బ్రహ్మనిష్టలో నిలవగలిగి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడమే మానవుడై పుట్టినందుకు అది ఏ ఫలము, అది ఏ ప్రయోజనము అన్నారు. భాగవతంలోనే ఇంత గొప్ప అర్థాన్నిచ్చే పద్యాలు ఉన్నాయంటే ఇంకా భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాలలో మహాత్ములు ఎంత నిగూఢంగా నిక్షిప్తం చేసి ఉంటారో మనం అర్థం చేసుకోగలగాలి. అందువల్ల ప్రతి మానవుడు తరించాలంటే సాంఖ్యయోగాన్ని, కర్మయోగాన్ని ఆశ్రయించాలి. అందువల్ల సాంఖ్యము అంటే జ్ఞానము, కర్మయోగం అంటే అంతర్ముఖ వృత్తి రూప ధ్యానము. ఈ ధ్యానమునందు ఉన్నవాడు జ్ఞానాన్ని పొందుతాడు. ధ్యానమునందు లేనివాడు ఎన్ని విన్నా, ఎన్ని చెప్పినా, ఎన్ని తిరిగినా, ఎంత వాదించినా, ఎంత బోధించినా అతడు పొందనే లేడు. అందుకే మహాత్ములు అంటారు, అంతర్ముఖ వృత్తి లేనివాడు ఎంత పండితుడైనా
దేవుణ్ణి పొందలేడు అని చెప్పారు. అందుకే ప్రధానమైనది అంతర్ముఖ వృత్తి, ధ్యాన మార్గం, బ్రహ్మనిష్ట. అట్టి బ్రహ్మనిష్ట అనబడే కర్మయోగమునందు ఉన్నట్లయితే ఆ సాంఖ్యము చెప్పే ఫలితము, ఈ కర్మయోగాన్ని చేసి పొందే ఫలము రెండూ పడేయగలుగుతాడు అర్జున. ఇందులో ఏ ఒక్కదానిని ఆచరించినా కూడా తప్పనిసరి మోక్షాన్ని పొందగలడు అతడు అని చెబుతున్నాడు. అందువల్ల చపలత్వాన్ని మానుకొని ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎదిగి పరిపక్వ హృదయులమై మనం ఉండగలిగితే ఆ పరమ స్వరూపాన్ని మనం పొందగలం. అందుకే భగవద్గీతలో భగవానుడు ఉపదేశించిన ప్రతి శ్లోకంలో ఇలాంటి అంతరార్థాలే ఉన్నాయి. అట్టి అంతరార్థాలను తెలుసుకొని అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్టయందు నిలిచి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడమే మానవ జన్మ యొక్క ప్రయోజనము. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.